జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఒక్క తప్పు వల్ల ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఇప్పుడు దేశం మొత్తం కోలుకోలేని విధంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నిజానికి ఈ వివాదానికి బీజం 2014-19 మధ్య కాలంలో పడింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని అంతర్జాతీయ కంపెనీలతో అత్యంత తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే 2019లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా ఆ పాత ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సరైన నిర్ణయం కాదని కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. ఈ మొండి నిర్ణయం వల్ల రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులు ఆగిపోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తన నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ తతంగం జరిగిన కొద్ది రోజులకే రాష్ట్ర విద్యుత్ అవసరాల పేరుతో అదానీ గ్రీన్ ఎనర్జీ రంగంలోకి దిగి సెకీ ద్వారా భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ ఒప్పందం సాఫీగా సాగడానికి అదానీ గ్రూప్ అప్పటి ఏపీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు, అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డికే సుమారు 1750 కోట్ల భారీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలైన FBI మరియు SEC తమ నివేదికల్లో ఆధారాలతో సహా బయటపెట్టాయి. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే, గతంలో చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా చేసిన ఒప్పందాలను కేవలం కమిషన్ల కకృతి కోసమే జగన్ రద్దు చేసి తన సొంత లాభం కోసం కొత్త ఒప్పందాలను తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ అమెరికాలోని ఇన్వెస్టర్ల దగ్గర బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయల నిధులు సేకరించింది. అమెరికా చట్టాల ప్రకారం తమ దేశ మార్కెట్ల నుంచి సేకరించిన సొమ్మును ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వ అధికారులకు లంచాలుగా ఇవ్వడం తీవ్రమైన నేరం. అమెరికా ఇన్వెస్టర్ల సొమ్మును జగన్ ప్రభుత్వానికి లంచంగా ఇచ్చారనే బలమైన ఆధారాలు దొరకటంతో న్యూయార్క్ కోర్టులో ఈ కేసు నమోదైంది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా తెలియడంతో భారతీయ కంపెనీల పారదర్శకతపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ అవినీతి ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. భారతీయ కంపెనీలు అమెరికా నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్ నుంచి ఎగుమతయ్యే సోలార్ ప్యానెల్స్ పై ఏకంగా 126% భారీ పన్ను విధించింది. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే, గతంలో 100 రూపాయలు విలువ చేసే సోలార్ ప్యానెల్ ఇప్పుడు అమెరికాలో అమ్ముకోవాలంటే 126 రూపాయల పన్ను కట్టి మొత్తం 226 రూపాయలకు అమ్మాల్సి వస్తుంది. ఇంత భారీ ధర పలకటం వల్ల మన దేశీయ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఇతర దేశాలతో పోటీ పడలేక కుప్పకూలిపోతున్నాయి. జగన్ చేసిన ఈ హిమాలయమంత అవినీతి వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సోలార్ పరిశ్రమలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి.